సంఖ్యాకాండం 25వ అధ్యాయం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులను అందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలిసికొనిన తన వశంలోని వారిని చంపవలనని చెప్పెను. ఇదిగో మోషే కనుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వసమాజం యొక్క కనుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుల్ని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపం మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలీలను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడే ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. చంపబడిన వాని పేరు జిమి. అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్జి, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధపెట్టి హతము చేయుడి. వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను తెగులు దినమందు పెయోరు విషయములో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్జి సంగతిలోను మిమ్మును మోసపుచ్చిరి.